ఓకే. సాయిబాబా మీరు ఎంచుకునే సబ్జెక్ట్స్ కావచ్చు, మీరు చేసే పాత్రలు చాలా వరకు ప్రేక్షకుల్ని మీకంటూ ఉన్న ఒక ఫ్యాన్ బేస్‌ని ఎంటర్‌టైన్ చేస్తాయి. మన 'విరాటపురం' కావచ్చు, 'నెల విరగకుండానే' ఇప్పుడు 'గార్గి'. సో, ఈ సినిమా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో ఉన్న లైన్ మీకు ఎందుకు నచ్చింది? యూజువల్గా నేను ఆ క్యారెక్టర్ని చూస్తాను. ఈ కథ నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఏం చెప్తుంది అన్ని మూవీస్లో ఒకటి ఉంటుంది కదా. ఈ ఫిలింలో నా క్యారెక్టర్ కన్నా నాకు ఈ స్టోరీ ఏం చెప్తుందో అది నాకు చాలా నచ్చింది. నేను ఈ ఈ జర్నీలో ఒక భాగం అవ్వాలనుకొని నేను లోపలికి వచ్చిన. అంటే చాలా ఒక 10, 15 సినిమాలు చేసిన అనుభవంతో, అంటే చాలామంది సీనియర్ యాక్టర్స్ బరువైన పాత్రలు చేస్తుంటారు. ముందు లైటర్ వైపు క్యారెక్టర్స్ ఎంచుకున్న తర్వాత బలమైన పాత్రలు చేస్తారు. మీరు మొదటి నుంచి కూడా చాలా హృదయాన్ని బరువెక్కించే పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు. సో, ఎందుకు అవే మీ దగ్గరికి వస్తున్నాయి అలాంటి క్యారెక్టర్స్? అదే నాకు తెలియదండి. అదే వస్తున్నాయి. నాకు కూడా అట్లా మూవీస్ చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇట్లా ఒక ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ నాకు చూడాలని ఉంది. బట్ ఆల్వేస్ దాంతోపాటు నాకు ఒక యాక్టర్గా కూడా ఇంకా చాలా జానర్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు నాకు ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐ థింక్ విల్ సీ వాట్ ఇస్ అప్ నెక్స్ట్. జ్యుడిషియరీ మీద అంటే మీకు ఎలాంటి బిలీవ్నెస్ ఉండేది? ఈ సినిమా చేసిన తర్వాత ఎలా మారింది అది? స్కూల్ ఉన్నప్పుడు మనం చదువుతున్నాము కదా, ఎగ్జామ్ కోసం జనరల్ నాలెడ్జ్ అలా చదువుతూ వస్తాము. బట్ దాని తర్వాత ఏమొస్తుంది, లాలో ఏముంది చాలా మనకి తెలియలేదు అక్కడ ఏముంది అని. అండ్ ఇట్స్ వెల్ ప్రొటెక్టెడ్. మనకి హెల్ప్ చేయడానికే చాలా లాస్ ఉన్నాయి. ఇక్కడ ఏం తెలియకుండా ఉన్న ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఎట్లా వెళ్ళిపోతుంది, ఇప్పుడు తనకి ఉన్న సంఘటన తన నాన్నని ఎక్కడో పెట్టారు. ఇప్పుడు ఏం నేను చేయాలి, ఎక్కడ ఎలా సావిత్రి గారు తన హస్బెండ్ని యమధర్మరాజా నుంచి తీసుకురావాలి అని ఆ ప్రయత్నంలో వెళ్ళిందో, అట్లనే ఈ అమ్మాయి తన నాన్నని తీసుకురావాలి అని ఆ ప్రయత్నంలో ఉంది. సో దానిలో తనకి లా ప్లేస్ అ మెయిన్ రోల్. సో ఇది ఒక ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పను, బట్ ఇక్కడ ఒక డెఫినెట్గా ఒక చాలా ఇంపార్టెంట్ ఒక సీన్ లేదంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో ఈ సినిమాని సూర్య గారు ప్రజెంట్ చేస్తున్నారు కదా. అవునండి. సూర్య గారు తమిళ్లో జైభీమ్తో చాలా పెద్ద హిట్ వచ్చింది. అవును. సో ఆ సినిమా ప్రభావం దీని మీద ఎంత ఉంది? ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? మనకు తెలుసు సూర్య గారు జైభీమ్ చేసినప్పుడు కూడా తన కోసం తన స్టార్డమ్ కోసం అట్లా చేయలేదు. ఇది నేను చెప్తే ఇంకా చాలా మంది ఈ కథ చూస్తారు. వాళ్ళు ఇది చూసి ఇది ఒక కాన్వర్జేషన్కి స్టార్ట్ అవ్వాలి అని ఒక ఆశతో తను అది ఐ థింక్ హీ వాస్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. సో మన ఫిలింకి కూడా తను ముందే అడిగి ఉంటే ఐఎమ్ ప్రిటీ షూర్ సూర్య గారు హ్యాస్ ద హార్ట్ టు సే దట్ ఓకే ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇప్పుడు అడిగిండ్రు. సో తను సూర్య గారు ఇప్పుడు నేను నా నేమ్ని లెండ్ చేస్తాను వేర్ యూ కెన్ ఎక్స్టెండ్ అండ్ హ్యావ్ మోర్ పీపుల్ వాచ్ ద ఫిలిం అని. ఈ క్యారెక్టర్కి మీరు సెకండ్ చూస్ అంటున్నారు. ముందు ఐశ్వర్య చూస్ చేసుకున్నారని డైరెక్టర్ గారు తెలిసింది. ఐశ్వర్య లక్ష్మి గారు ఈ ఫిలింలో ప్రొడ్యూసర్గా ఉన్నారు. 3 ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ ఉన్నారు. వాళ్ళందరూ తన స్క్రిప్ట్ని నమ్మి దే కేమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకి ఉన్న డబ్బన్ని పెట్టి ఈ స్క్రిప్ట్లో ఆ నమ్మకం ఉంది. సో నేను వచ్చే ముందే వీ హ్యాడ్ ఐశ్వర్య లక్ష్మి గారు, థామస్ గారు అండ్ రవి గారు ముగ్గురు వచ్చి వాళ్ళకు ఉన్న మనీ అని ఇచ్చి మేము నమ్ముతాము ఇది చేస్తారు. సో ఐ వాజ్ ద లాస్ట్ పీస్ ఆఫ్ ద పజిల్, అంతే నేను చేశాను. సో అది ముందు వాళ్ళకి వెళ్ళింది అదేం లేదు. తను ఇద్దరు రైటింగ్ స్టేజ్ నుంచే ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ ఒక్కొక్క యాక్టర్కి తెలుసు డైరెక్టరే డిసైడ్ చేయాలి ఎవరు ఆ మూవీ చేయాలి అనేది. సో అంతే అండి. అంటే ఈ కథ తయారు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలుకి? అంటే ఏమన్నా ఎక్కడ జరిగిన సంఘటన సార్, లేకపోతే ఇట్లా? Lot of real life incidents, sir. Lot of real life incidents. Something that we have read, kind of the things that I have discussed with my friends. I am a lawyer, so I have a lot of lawyer friends. So, lot of interesting things that I have heard and read over the years that stayed in me and that made me stitch one story, sir. That's how we were able to. అంటే సాయిబాబా గారిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఏంటి? Sir, originally when we story Tamil only we thought of. So every department in the film, like I took live sound. Our costumes had to be like real life. You know, the more it looks real, the more the story will connect to the audience is what we thought. And I wanted somebody. నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ యూ గో టు యువర్ నైబర్స్ హౌస్
knock the door. If one person comes out, it has to be as real as that. That is why I thought she was the best fit for the role. Sir. పల్లవి గారు, అంటే విరాటపురంలో వెన్నెలకి ఇందులో గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? అది వేరే ఒక, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, 2 ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అక్కడ ఏం ఆ అమ్మాయి చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది అని. సో అన్నీ వేరే, అది వేరే టైం పీరియడ్, వేరే ఒక జర్నీ, ఇది వేరే ఒక ఇన్సిడెంట్ అండ్ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. సార్ గౌతమ్ గారు, మీరు లాయర్ అని చెప్పారు కదా, అవును సార్. రియల్ లైఫ్లో ఉండే జ్యుడిషియల్ సిస్టమ్కి సినిమాల్లో ఉండే సిస్టమ్కి తేడా ఉంటుంది. అట్ ద సేమ్ టైము సినిమాటిక్ ఎక్కువ ఉంటుంది కోర్ట్ రూమ్ డ్రామాలు అనేది. ఈ సినిమాలో రియలిస్టిక్గా ఉంటుందా లేదంటే సినిమాటిక్గా ఉంటుందా, ఎలా? సార్ కంప్లీట్గా రియలిస్టిక్గా వీ కెనాట్ డూ. నోబడి విల్ సీ దట్. సో I am a lawyer, so I have to make sure that realistic elements, I respect that. At the same time, I respect the audience who come and want entertainment. So I have tried to mix both, sir. That is the idea. సాయి పల్లవి గారు, మీరు మొన్న రీసెంట్గా 1 month కూడా కాలేదు ఇంకా, ప్రేమ కోసం అడవి బారు పట్టారు, ఇప్పుడు న్యాయం కోసం కోర్టు బారు పట్టారు. ఈ 2 సినిమాలు 1 month బిలో గ్యాప్లో వస్తున్నాయి. అవునండి. 2 1 monthలో రావటం మీకు ఎలా ఫీలింగ్? తెలియదు, నా కంట్రోల్లో లేదు కదా. బట్ 2 ఫిలిమ్స్కి నాకు తెలుసు ఏం ఆలోచనతో నేను చేశాను. అండ్ ఇది అన్నీ మన కంట్రోల్లో లేదు. ఐ థింక్ దేవుడు ఈ టైం రాసి పెట్టారు, ఈ టైంలోనే ఇది బయట రావాలి అని. అండ్ ఐ థింక్ ఇది మంచి టైం. సో ఐ అక్సెప్టెడ్ ఇట్ అంతే. గౌతమ్ గారు, ఈ కథ రియల్ టైం ఇన్సిడెంట్స్తోని తర్వాత వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకొని రాశానని చెప్పారు. ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి మీరు దీంట్లో ఎంత ఫిక్షన్ ఉంది, ఎంత రియాలిటీ ఉంది? 100% of both is there, sir. It just depends because I actually, honestly, I don't know if I can tell a percentage number, but there is 100% fiction and there is 100% fact also. Unless it is mixed properly, I don't think it would have been interesting for me as a writer. So for my convenience, what all I wanted fact, what all I wanted fiction, I have added. Fact also you cannot add exactly like how it is, no, sir. So it has to be mixed on some level in the writing. So we try to balance both. సాయిబల్, హలో, సాయిబల్ గారు, విరాట పర్వానికి ప్రేక్షకులు ఎంతవరకు న్యాయం చేశారని నమ్మారు మీరు? అది అట్లా అడిగితే నేనేం చెప్తానండి. నా యాక్టర్గా నాకు ఉన్న ఆశ మంచి పాత్రలు. మీరు చూస్తుంటే, ఫిల్మ్ని చూస్తుంటే మీకు తెలుసు ఎన్ని రేంజెస్ ఉన్నాయి, ఏం చెప్తుంది ఈ అమ్మాయి. అండ్ దానికన్నా అక్కడ మీరు ఒక జర్నీ, నిజంగానే అది జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగింది. అది ఎంత ఎంటర్టైన్ చేసి అది చెప్దామనుకున్నామో అంతవరకు చేశాము. ఇప్పుడు నా ఇంట్లోనే 4 ఉన్నారు, వేరే ఫిలిమ్స్ వాళ్ళకి ఇష్టం. సో మేము చేసిన ఫిలిం బెస్ట్గా మీ ముందుకు తీసుకురావాలి. అది చాలా మందికి ఇష్టం, చాలా మందికి ఇష్టం లేదంటే ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యునానిమస్గా ఎప్పుడు ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఎవరికెవరికి ఇష్టం అయిందో వీఆర్ హ్యాపీ దట్ వీవ్ గివెన్ అవర్ బెస్ట్ వర్క్. ఇష్టం అవ్వలేదంటే వాళ్ళకి వేరే ఒక జాన్రా ఫిలిం ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం అవుతుంది. ఈ సమయంలో అంటే విరాటపురం సమయంలో మీ మాటలు కొంత వైరల్గా మారాయి. మేము మామూలుగా చాలా దూరంగా, వివాదాస్పదాలకు దూరంగా ఉండే సాయి పల్లవిని వివాదాస్పదంకి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సో అప్పుడు మీరు వివరణ కూడా ఇచ్చారు, అయినా కూడా వైరల్గా మారింది. సో దాని మీద మీరు ఎలా మదన పడ్డారు, దానికి ఎలా క్లారిటీ ఇచ్చినా కూడా అంత వివాదం చెందడానికి కారణం? ఇక్కడ ఉన్న మీ అందరూ ఐఎమ్ షూర్ మీరు ఆ ఒరిజినల్ వీడియో చూసుంటారు. ఐఎమ్ షూర్ మీరు ఆ క్లారిఫికేషన్ వీడియో కూడా చూసుంటారు. మీకు తెలుసు, నన్ను ఒక 5 years నుంచి తెలుసు కదా. నేను అది చెప్పింది ఏం అజెండా పెట్టుకుని, ఏం అది ఆలోచనతో చెప్పలేదు. నిజంగా మంచి హార్ట్తోనే నేను చెప్పినా మీరందరికీ తెలుసు కదా. అక్కడి నుంచి ఒక చిన్న స్నిప్పెట్ ఎవరో తీసుకొని వాళ్ళు కొంచెం అజిటేట్ అయ్యారంటే, అందుకే నేను ఒక ఇంగ్లీష్లో, అదే నేను ఇది వేరే తెలుగులో మాట్లాడను, ఎవరైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో వినండి, నేను ఇదే చెప్పాలనుకున్నాను. దట్ నాకు అంతే. అండ్ దాంతో అయిపోయింది. ఆ కేసులో మీకు నోటీస్ కూడా వచ్చాయన్నారు, నిజమేనా? అది నేను మీరు ఇప్పుడు రీసెంట్ పాస్ను ఏదో ఒక వెళ్తుంది కదా,
అది కూడా ఒక రూమరే. మనం ఏదో అనుకుని ఇది నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుందేమో, ఇది ఇలా అయిందేమో, అట్లా ఉంటే నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ఇట్లా ఉండను కదా. సో ఇఫ్ ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ బై నౌ ఐఎమ్ షూర్ దట్ ఐ వుడ్ హవ్ డన్ వాట్ ఇస్ నెసరీ. బట్ అది అట్లా ఏం సీరియస్గా ఏం లేదండి. రాసే విధంలో అంత సీరియస్గా ఏం లేదు. సార్ డైరెక్టర్ గారు, ఈ గార్గి అనే టైటిల్ చాలా మందికి తెలియని టైటిల్ కదా, అంటే క్యారెక్టర్ ఉంది, రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి తెలియకపోవచ్చు. ఈ క్యారెక్టర్కి సినిమాకి ఏమైనా ఉంటుందో అదే టైటిల్ ఎందుకు పెట్టారు? Sir, Gargi, like she said, history lore important character. Kani she had a few values. Our values, ma Gargi ku rasano. So that's why that is the similarity, sir. అంటే తెలుగు అన్నప్పుడు టైటిల్ ఏమైనా చేంజ్ చేద్దామని ఆలోచన రావడం, తెలుగులో కానీ కన్నడ కానీ సేమ్ టైటిల్? Same. Mythology lo same. So why should I change the same? గౌతమ్ గారు, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ప్లీజ్. అంటే మీరు ఎంచుకున్న లైన్ చాలా బాగుంది ఈ సినిమాలో. బట్ ఏంటంటే రియల్ లైఫ్లో కూడా సాధారణమైన కుటుంబంలో ఇంట్లో అమ్మ నాన్న అక్క కూతుళ్ళు అన్నదమ్ముళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో ఎవరో తెలుసో తెలియకో చేసిన ఒక చిన్న మిస్టేక్, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఎంచుకున్న కథ కూడా చాలా సాధారణమైన కుటుంబంలో జరిగే ఒక కథ. అంటే ప్రతి ఇంట్లో ఈ ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అంటే డబ్బు వల్ల అవ్వచ్చు, ఒకరితో గొడవ జరిగింది అవ్వచ్చు. అంటే అది చాలా పెయిన్. అంటే ఆ వ్యక్తితో పాటు ఇంట్లో ఉన్న కుటుంబం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా ఈ సినిమాలో ఎలాంటి సఫర్ని మీరు అధిగమించి ఆమె ఛాలెంజింగ్గా తీసుకొని మా డాడీని బయటికి తీసుకోవాలి, ఆమె ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఎలా చూపించారు? అది మీరు July 15th you have to see on July 15th only, sir. మన మాటల కన్నా తను అది చెప్తే నాకు పేపర్లో చదివినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. బట్ మీరు చూసినప్పుడు మీరు మర్చిపోతారు అది ఫిల్మ్ అని. సో ఈ ఆన్సర్ ఇప్పుడు తను ఏమి ఇచ్చినా మీకు ఆ ఇంపాక్ట్ రాదు. అవును, ఆల్సో ఐ యామ్ ప్రొడ్యూసర్, సో యూ హ్యావ్ టు సీ థియేటర్ ఓన్లీ. తను కూడా ప్రొడ్యూస్ చేశారు కదా, సో మీరు వచ్చి చూడండి ప్లీజ్ అని చెప్తున్నారు. యూ విల్ లైక్ ఇట్, దట్ మచ్ ఐ విల్ గ్యారంటీ. Thank you. Thank you so much. Thank you so much. Thank you. One last question. Hi Sai Pallavi garu. Hello. So nice to meet you. Thank you. And once upon a time మనకి తెలుగు ఇండస్ట్రీలో సమ్ లేడీ ఓరియంటెడ్ అంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్ అనేవి విజయశాంతి గారు వాళ్ళు చేస్తూ ఉండేవారు. సో నౌ వీఆర్ సీయింగ్ యూ యాజ్ అలాగే చూస్తున్నాం అనమాట. ప్రజెంట్ అందరూ కూడాను లేడీ పవర్ స్టార్ అని చెప్పి అంటూ ఉంటారు. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ టైటిల్ అండ్ యు నో వైల్ చూసింగ్ ద క్యారెక్టర్స్ వాట్ డూ యూ థింక్ ఎట్ ద టైమ్స్? నేను ఆ టైటిల్కి అంత అటాచ్ అవ్వనండి. నేను ఆ ప్రేమ ఉంది కదా, ఇప్పుడు నేను వెళ్ళి మన రిలీజ్ ఈవెంట్ అదని ఉన్నప్పుడు ఒక వాళ్ళు ఇచ్చే ఆ సంఘోషణ అదే ఉంది కదా, అదే నాకు చాలు, అదే పెద్దది నాకు. సో అదే నాకు టైటిల్ కన్నా పెద్ద ఒక సపోర్ట్ లేదంటే ప్రేమ. అండ్ మీరు అడిగినట్టు క్యారెక్టర్స్ అన్ని ఇట్లా వస్తున్నాయి కదా, మేబీ ఆ టైంలో విజయశాంతి గారు టైంలో, లేదంటే సావిత్రి గారు, లేదంటే శ్రీదేవి గారు టైంలో అంత మంచి మంచి కథలు పాత్రలు విమెన్ కోసం రాసుంటారు. మేబీ దే వాజ్ అ లిటిల్ బ్రేక్, బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, అన్ని మంచి మంచి కథలు వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ దట్ నేను మంచి కథలో ఒక భాగంగా ఉన్నాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్వశ్చన్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.